హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పొటాటో మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను చూపించిన విధంగా బంగాళదుంపల్ని ఇలా పెద్ద పెద్దగా ముక్కలు చేసుకుని కుక్కర్లో కానీ దేంట్లో కానీ ఉడకపెట్టుకోవాలి. అలా నిండా నీళ్ళు పోసి ఒక స్పూన్ ఉప్పు వేసి మనం కుక్కర్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల అవి ఈక్వల్గా కుక్ అవుతాయి అన్నమాట. సో ఉప్పు వేసి మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలాగా ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం టమాటా పేస్ట్ని అయితే రెడీ చేసుకుందాము. మసాలా కర్రీ కదండి, గుజ్జు ఉండాలి కదా, అందుకని. సో టమాటా ముక్కల్ని కూడా ఇలాగ కట్ చేసుకుని వేసుకుని మనం ఇలా కట్ చేసుకుని వేసుకోవడం వల్ల పేస్ట్ వల్ల గుజ్జు బాగా వస్తుందండి. సో అందులో టేస్ట్ కోసం ఒక 4 కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నాను. నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది, అందుకే వేసాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే మీరు వేసుకోవచ్చు. సో కమ్మదనం కోసం జీడిపప్పు కూడా వేస్తున్నానండి. ఇలా వేసి మిక్సీ చేసి పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులో సరిపడిగా ఆయిల్ వేసుకోవాలి. మీకు వీలైతే టేస్ట్ మేము తింటాము అనుకుంటే ఆయిల్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత తాలింపు దినుసులు ఉంటాయి కదండి, అవి వరుసగా వేసుకుందాం. ముందుగా నేను జీలకర్ర వేస్తున్నా, తర్వాత ఆవాలు వేస్తున్నాను. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే చేసుకుందామండి, టేస్ట్ బాగుంటుంది, మాడకుండా ఉంటాయి. టేస్ట్ కోసం 2 యాలకులు కూడా వేస్తున్నానండి. యాలకులు ఫ్లేవర్ మాకు నచ్చుద్ది అనుకుంటే ఇంకా ఎక్స్ట్రా వేసుకోండి. ఎక్కువ ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే ఒక 2 వేసుకుంటే సరిపోతాయి. సో 2 లవంగ మొగ్గలు అలాగే బిర్యానీ ఆకు కూడా వేస్తున్నానండి. మసాలా కర్రీ కదండి, సో టేస్ట్ బాగుంటాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో అవి సమానంగా లేత బంగారపు కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. అలా ఆనియన్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న మిర్చి కూడా వేసుకోవాలి. మిర్చి నేను ఇక్కడ తక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే స్పైసీనెస్ కోసం కారం కూడా వాడతాను కాబట్టి నేను 2 కాయలే చక్కగా చేసుకుని వేస్తున్నా. టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేస్తున్నానండి. ఇలా ఇవన్నీ కలుపుకుంటూ ఉండి లేత బంగారపు కలర్లో వచ్చేంత వరకు చూసుకోవాలి. తర్వాత మనం ఆడుకున్న పేస్ట్ని కూడా వేసేసి ఇలా కలుపుకోవాలండి. సో మన మిక్సీ జార్ పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసేద్దాం. సో చూడండి, వేసేసాను. కొంచెం వాటర్ కూడా పోస్తున్నాను. సో ఈ పేస్ట్లోని పచ్చిదనం అంతా పోయి నూనె సపరేట్ అయ్యేంత వరకు దగ్గరగా కుక్ చేసుకోవాలి. ఈలోపు ఒక స్పూను ఉప్పు అలాగే కొంచెం గరం మసాలా కూడా వేద్దామండి. సో ఉప్పు వేస్తున్నాను అండ్ కొంచెం కారం వేస్తున్నాను, అలాగే కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను, అలాగే కొంచెం మసాలా పొడి కూడా వేస్తున్నానండి. అలాగే కమ్మదనం కోసం కొంచెం పెరుగు కూడా వేస్తున్నాను. ఇలా వేసి మొత్తం అన్నిటిని మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకుని నూనె అంతా సపరేట్ అయ్యి దగ్గరికంటూ ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే, ముందుగా మనం బంగాళదుంప ముక్కల్ని ఉడకపెట్టుకున్నాం కదండి, దాని తొక్కులు తీసేసి ఆ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. సో చూసారా, నేను తీసేసుకుని అందులో వేసేసాను. ఇలా వేసేసిన తర్వాత అది మళ్ళీ స్ప్రెడ్ చేసి కొంచెం వాటర్ పోసి మనం బంగాళదుంప ముక్కలు మసాలాకి అంటేంత వరకు ఉడికేంత వరకు ఉంచాలి. అలా దగ్గరగా ఉడికించుకోవాలి. సో రెడీ అయిపోయిందండి, గుమగుమలాడే బంగాళదుంప మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది. సో ఇంకా మనం ఈవెన్గా కొత్తిమీర ఏమైనా ఉంటే చల్లుకుని కలుపుకుని బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.